హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు శాంతి టాక్స్. ఈ సమ్మర్ సీజన్లో అందరికీ ఫేవరెట్ అయిన మ్యాంగోతోని మామిడికాయ పప్పుచారు చేయబోతున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? లెట్ గెట్ స్టార్ట్. ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకొని దాంట్లోకి వాష్ చేసుకున్న కందిపప్పుని అయితే తీసుకోవాలి. అండ్ అలాగే దాంట్లోకి ఒక ఆనియన్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అండ్ 4 to 5 పచ్చిమిర్చిని కూడా తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అండ్ అలాగే ఇందులోకి నేను 2 మ్యాంగోస్ అయితే తీసుకున్నాను చిన్నవి. సో వాటిని పీల్ ఆఫ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అండ్ అందులోకే ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకోవాలి. అలాగే మీకు కావాల్సినంత వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. అండ్ లాస్ట్‌లో అయితే కొంచెం ఒక టీ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఒక 4-5 విజిల్స్ అయితే రావాలి. 4-5 విజిల్స్ తర్వాత అయితే కుక్కర్ మూత తీసి పప్పుని బాగా పప్పు గుత్తితోని మెత్తగా రుబ్బుకోవాలి. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రుబ్బుకోవాలి. పప్పంతా మంచిగా మెత్తగా అయిన తర్వాత దాంట్లోకి మనం వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా మీకు కావాల్సినంత విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. సో, కొందరైతే గట్టి పప్పు చేసుకోవాలనుకుంటారు. కొందరైతే పల్చగా చేసుకోవాలనుకుంటారు కదా! సో, దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకొని వాడ్చుకున్న తర్వాత సేమ్ ఇదే కుక్కర్‌ని నేను స్టవ్ పైనయితే పెట్టాను. సో, ఆ పప్పుని ఫస్ట్ అయితే మసలించుకోవాలి. దీంట్లోకే మనం కొంచెము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరనైతే యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పప్పు మసులుతున్నప్పుడు యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. అలాగే ఒకవేళ మీకు సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకు సరిపోలేదు, నేను యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వీటినైతే తాలింపులోకి యూజ్ చేస్తామండి. ఫస్ట్ తాలింపు కోసం అయితే ఒక గుండిని స్టవ్ పైన పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోకి జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, రెడ్ మిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీకు కావాలంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోండి, మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మీరు మసలించుకున్న పప్పును కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 4-5 మినిట్స్ అనేది పప్పుని మసలించుకోవాలి. మసలించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే అండి, టేస్టీ మామిడికాయ పప్పుచారు అయితే రెడీ. ఇదైతే వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు